మాస్టర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు పెదవేగి మండలంలో ఉన్న సానిగూడెం గ్రామంలో శ్రీ సాయిధామ్ వృద్ధుల ఆశ్రమం అయితే ఉంది. ఇక్కడికి మనం రావడం జరిగింది. కాదు, ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా. ఇంగ్లీష్ ఏం మాట్లాడట్లేదు, తెలుగు మీరు మాట్లాడితే నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఎట్లా కుదురుద్ది? అంటే నాకు వినిపిస్తుంది ఇంగ్లీష్, అందుకని. బాగుందా మరి? నాకేది మనవరాల మీద ప్రేమ ఎక్కువైందా? ఇందిరాదేవి గారు అసలు గతంలో ఏం చేస్తూ ఉండారమ్మా? అక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యారు? మాకు పిల్లలు లేరు, బాబు యాక్సిడెంట్లో పోయాడు. అదనేది ఉంటుంది, ప్రతి మనిషికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పరిస్థితిలో బాధలు ఉంటాయి. బాధ లేని వాళ్ళు ఎవరో లేరు. ఎందుకంటే ఏంటి మన పరిస్థితి ఎలాగొచ్చింది, మనం అందరికీ దూరంగా ఉన్నామే అని కొంచెం బాధ కలుగుతుంది మనిషికి. శ్రీ సాయిధామం ఆశ్రమం 2010లో శ్రీ సాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. ఇక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, మనసుకు ఎంతో ప్రశాంతతను కలుగజేస్తుంది. పరిస్థితుల కారణంగా తల్లిదండ్రులను చూసుకోలేని వారు లేదా పిల్లలు తమ తల్లిదండ్రులని విడిచిపెట్టిన వారు శ్రీ సాయిధామం ఆశ్రమం వారందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సాయిబాబా సేవలో పూజలతో, ధ్యానంతో మనసుకు ఎంతో హాయిని కలుగజేస్తుంది. స్థాపించిన కొత్తలో ఈ ఆశ్రమమును ఉచితంగా నడిపించేవారు. కానీ కొందరు తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలి వెళ్ళిపోయారు. కావున క్రమేణా తల్లిదండ్రులపై బాధ్యతగా ఉంటారని అతి తక్కువ ఛార్జ్తో జాయిన్ చేయించుకోవడం జరుగుతుంది. మరియు సాయిబాబా గుడి హుండీ విరాళాలతో కూడా ఈ సాయిధామం ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు. మాస్టర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు పెదవేగి మండలంలో ఉన్న సానిగూడెం గ్రామంలో శ్రీ సాయిధామ్ వృద్ధుల ఆశ్రమం అయితే ఉంది. ఇక్కడికి మనం రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న పెద్దవారితో మాట్లాడి అసలు వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఇక్కడ జాయిన్ అయ్యే పరిస్థితులు వచ్చాయని, ఇంకా పలు విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. అమ్మ, మీ పేరు? మా పేరు ఇందిరాదేవి. ఇందిరాదేవి గారు అసలు గతంలో ఏం చేస్తూ ఉండారమ్మా? అక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఇక్కడ జాయిన్ అయ్యి సంవత్సరం అయిందమ్మా, కరెక్ట్గా సంవత్సరం అయింది. నేను నా భర్త కలిసి ఇద్దరం ఇక్కడ జాయిన్ అయ్యాము. మాకు పిల్లలు లేరు, బాబు యాక్సిడెంట్లో పోయాడు. ఇంకా పెద్ద వయసు అయిపోయింది మా వారికి. ఇంకా ఎందుకని చెప్పేసి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి అన్నయ్య, అక్క, చెల్లెలు వీళ్ళందరూ కలిసి మాకు నెల నెల మా జీవనోపాధికి వాళ్ళు సహాయం చేస్తున్నారు. అక్క పిల్లలు వాళ్ళందరూ కూడా నన్ను బాగా చూసుకుంటారు. ఇద్దరం ఉండేవాళ్ళం. రీసెంట్గా మా వారు ఒక నెల క్రితం ఆయన కాలం చేశారు. ఇంకా నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను. ఈ ఆశ్రమంలో అన్ని టైంకి అంత బాగా చూస్తారు. భోజనం, టిఫిన్ అన్నీ బాగా టైంకి జరుగుతాయి. ప్రశాంతమైన వాతావరణం. బాబా గుడిలో మేము భజన చేసుకుంటాము. సత్సంగంలో వారానికి 3 సార్లు సత్సంగం చేసుకుంటాము. అందరం కలిసి ఒక కుటుంబం లాగానే మేము అందరం కలిసిమెలిసి బాగా సంతోషంగా ఉంటాం. అదండి. ప్రస్తుత కాలంలో అమ్మ, పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి ఆశ్రమంలో ఉంచుతున్నారు. కొంతమంది ఏమో వాళ్ళకు మనశ్శాంతి కావాలని వస్తుంటే, కొంతమంది మాత్రం పిల్లలు వదిలేసి వస్తున్నారు. అలాంటి పిల్లలందరికీ మీరు పెద్దవారికి ఏం చెప్తారమ్మా? ఈరోజు ఈ కాలమైన పరిస్థితిని బట్టి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళిపోవలసి వస్తుంది. వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు గడుపుతున్నారు. వాళ్ళ పిల్లలకి మన వల్ల చూసుకుని పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుందని ఆ పిల్లలు ఆలోచన చేసుకోవాలి. కొడుకులైనా
కోడళ్ళైనా కూతుళ్ళైనా వాళ్ళు అలా ఆలోచన చేసుకుని పెద్దవాళ్ళు ఉంటే ఎన్నో రకాల ఉపయోగాలు వాళ్ళకే ఉంటాయి. వీళ్ళ చూడటం, వీళ్ళ బాటలో ఇసుకు, వీళ్ళ సోఫాల్లో కూర్చోకూడదు, వీళ్ళు ఎక్కడో మూల పడి ఉండాలి అన్న భావం ఇప్పుడు పిల్లల్లో ఉండకూడదు. ప్రస్తుత కాలాన్ని బట్టి అలా ఉండకూడదు. వాళ్ళు మానసికంగా చాలా పెద్దవాళ్ళు మానసికంగా చాలా బాధలు పడుతున్నారు. ఆ బాధలు పడలేక వాళ్ళు చూడలేక పెద్దవాళ్ళని తీసుకొచ్చి వృద్ధాశ్రమాల్లో చేర్చుతున్నారు. అది చాలా తప్పు అయిన పని, అది కరెక్ట్ కాదు. రేపు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందా అని వాళ్ళు ఊహించుకుంటం లేదు. ఏంటంటే ఇప్పుడు డబ్బు సంపాదనలో వాళ్ళు యాంత్రిక జీవితాలు గడుపుతున్నారు. ఆ డబ్బే శాశ్వతం అనుకుంటున్నారు. కానీ అది కాదు. మమతలో ప్రేమ అనురాగాలు ఉండాలి. పిల్లలకి మనవలకి పెద్దోళ్ళు ఉంటే మంచి మాటలు చెప్తారు, వాళ్ళు పొడుపు కథలు చెప్తారు, ఎన్నో రకాల ఇది ఉంటుంది. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినా ఇల్లు కనిపెట్టుకుని ఉంటారు. పెద్దోళ్ళు ఉంటే, బామ్మలు వాళ్ళు తాతలు ఉంటే వాళ్ళకి చిన్నపిల్లలకి చక్కగా విద్యాబుద్ధుల్లో కూడా వాళ్ళు ఎలాగ మా రోజుల్లో ఎలాగుండే అనే పద్ధతులన్నీ నేర్పుతారు. భగవంతుడు అంటే ఎలాగ ఉండాలి, పెద్దల్ని గౌరవించాలి, అలా మాటలు వాళ్ళు చెప్తారు. ఎందుకంటే తల్లిదండ్రి చెప్పడానికి అవకాశాలు కుదరట్లేదు. ఈ కాలాన్ని బట్టి ఇద్దరు జాబులు చేసుకోవాల్సి వస్తుంది. వెళ్ళక తప్పదు. వాళ్ళ ఫ్యామిలీ బర్డన్స్ని బట్టి వాళ్ళు చేసుకోవాలి తప్పదు. కానీ పెద్దవాళ్ళు కూడా ఒక గంట కనిపెట్టి వాళ్ళకి మనశ్శాంతిగా ఉండేలాగా వాళ్ళు కూడా తల్లిదండ్రుల మీద ప్రేమ అనురాగాలు కొంచెమైనా చూపిస్తే చాలా బాగుంటుందమ్మా. అది మీరు ఏం చదువుకున్నారమ్మా, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు? చదువుకి మాటకి సంబంధం ఏముందమ్మా? చదువుకి మాటకి సంబంధం ఏముండదు. మన అనుభవాలు కొంత మనల్ని ఇలాగా మాట్లాడనిస్తాయి. కొన్ని రకాలు మన ఫ్యామిలీలోనే చూస్తున్నాము. ఇవన్నీ చాలా మా అనుభవానికి. ఈ వయసుకి ఇంకా ఆ అనుభవం మాటలు కూడా రాకపోతే మనం తిన్నామా పడుకున్నామా అది కాదు జీవితం. అది ఎవరికైనా మనం వంతు సాయం చేయగలిగినంత వరకు సాయం చేయాలమ్మ ఇతరులకి. పెద్దవాళ్ళని గౌరవించాలి. గబుక్కుని తొందరపడి మాట ఇసరకూడదు. ఈ రోజుల్లో అవి ఎక్కువగా జరుగుతున్నాయి పిల్లల్లో. స్పీడ్ ప్రపంచం అయిపోయింది ఇప్పుడు. అమ్మ, ప్రస్తుత కాలంలో పిల్లలు ఎక్కువ వాడే పదం ఉంది అంటే పెద్దవాళ్ళు చాదస్తం చూపిస్తున్నారు, చాదస్తం మాటలు చెప్తున్నారు, వినలేకపోతున్నాం, విసిగిపోతున్నాం అని. అలా చాదస్త మాటలు నిజంగానే మాట్లాడుతూ ఉంటారు, లేదు వాళ్ళ అపోహ మీరు జాగ్రత్తలు చెప్తుంటే వాళ్ళు తీసుకోలేక అలా మాట్లాడుతున్నారా ఏంటంటే? అది చేదస్తం కాదమ్మా. వయసు రీత్యా ఒక్కోసారి వాళ్ళు వినపడక ఒకసారి 1-2 సార్లు చెప్తారనమాట. అంతేగాని అది చేదస్తం అని కొట్టిపాడేస్తే అది తర్వాత వాళ్ళకే అనుభవంలోకి వస్తుంది. ఆహా, వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు మా బామ్మలు ఇలా చెప్పారు, అవునా ఇది కరెక్టా అని చెప్పేసి వాళ్ళే తర్జమా చేసుకుంటారు. ప్రస్తుతం ఈ స్పీడ్ యుగంలో అట్లాగా అర్థం చేసుకుంటున్నారు అనమాట. అంతేగాని చేదస్తం కాదు. వినపడకపోవటం వల్ల వాళ్ళు చెప్పింది ఏంటి వీళ్ళకి అర్థం అవ్వదు. అర్థం అవ్వక వీళ్ళు 1-2 సార్లు చెప్తారనమాట. అంతేకానమ్మా ఇనికిడి లోపంతో కొంత బాధపడుతున్నారు వృద్ధులు. అది గ్రహించక ఎన్నిసార్లు చెప్పాలి ఎందుకు నీకు యారాలు ఎందుకు, మేము ఎక్కడికి వెళ్తే మీకు ఎందుకు, మీరు మమ్మల్ని ఇలాగా కస్టడీలో పెట్టి మాట్లాడతాం కరెక్ట్ కాదు అని అంటున్నారు అనమాట ఇప్పుడు పిల్లలు. అది మాత్రం కరెక్ట్ కాదమ్మా. పెద్దవాళ్ళు చాలా అనుభవంతో ఎన్నో వాళ్ళు అనుభవించి ఎన్నో చూసి వాళ్ళు మనకి చెప్తారు. అది పిల్లలు నిదానంగా గ్రహించుకుంటే వాళ్ళు కూడా భవిష్యత్తులో పైకొచ్చి మంచిగా ఉంటారమ్మా. అది సమాజానికి రాజకీయ పరంగా కానీ మామూలుగా వృత్తిపరంగా కానీ ఇదిలో వాళ్ళు కరెక్ట్ అని వీళ్ళు చాలా మంచి కుటుంబాల నుంచి వచ్చారు, మంచి పిల్లలు. వీళ్ళ తల్లిదండ్రి వల్ల వీళ్ళు కూడా ఎంత నమ్రతగా ఉంటున్నారని అనుకుంటారు. అది అనేది ఉంటుంది. ప్రతి మనిషికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పరిస్థితిలో బాధలు ఉంటాయి. బాధలు లేని వాళ్ళు ఎవరో లేరు. ఎందుకంటే ఏంటి మన పరిస్థితి ఎలాగొచ్చింది, మనం అందరికీ దూరంగా ఉన్నామే అని కొంచెం బాధ కలుగుతుంది మనిషికి. బాధ కలిగినా తప్పదు, ఉండాలి. ఎందుకంటే ఈ వాతావరణం, ఈ స్వేచ్ఛ మన ఇళ్లల్లో ఉంటే మనకి దొరకదమ్మా. అందుకని చెప్పేసి ఆశ్రమాల్లో ఒక రకంగా మాలాంటి వాళ్ళకి, కొంచెం పిల్లలు లేని వాళ్ళకి, పరిస్థితులు అనుకూలించిన వాళ్ళకి, పిల్లలు సరిగ్గా చూడలేని వాళ్ళకి తప్పదమ్మా ఈ ఆశ్రమంలో ఉండటంలో కొంత మేము ఉపశమనం పొందుతున్నాం. మేము ఇప్పుడు మా స్టాఫ్ అంతా కలిసి ఒక తల్లి బిడ్డల్లాగానే ఉంటున్నామమ్మా.
ఆ సంస్థ కూడా చాలా మంచి సంస్థ. మాకు వాళ్ళు ఎట్లాగ ఎలాంటి మాట్లాడాలన్నారో చాలా బాగా ఇష్టంగా ఒకరికొకరు ప్రేమతో అలాగా జీవనం గడుపుతున్నాం అమ్మ. ఈ కాలమాన పరిస్థితుల్లో ఇలాగ ఉండటం కరెక్ట్ అనిపిస్తుంది అన్నమాట. అది మరి మా ఛానల్ కోసం మీరు ఒక పాట గాని సామెత గాని చెప్తారమ్మా? సిరిడి వచ్చి నిన్ను చూచి ముక్తి మోక్షం పొందునని ఆశతోడ వచ్చి ఉంటెనిరా శ్రీ సాయినాథ దర్శనమైన పలకవేమయ్యా శ్రీ సాయినాథ మాట మాత్రం మరిచి ఉంటేవా శ్రీ సాయినాథ మందారాలు తెచ్చి నీకు మనసారా పూజించిన నా మనసు నీకు తెలియదంటివా శ్రీ సాయినాథ మాట మాత్రం మరిచి ఉంటివా శ్రీ సాయినాథ మల్లె పూలు తెచ్చి నీకు మనసారా పూజించిన మనసు నీకు తెలియదంటివా శ్రీ సాయినాథ నన్ను నీవే కదరా శ్రీ సాయినాథ జాజి పూలు తెచ్చి నీకు జాగ్రత్తగా పూజించిన జాలి అయినా లేదు ఏమీరా శ్రీ సాయినాథ జగములేలే తండ్రివి నీవేరా శ్రీ సాయినాథ కనకాంబరాలు తెచ్చి నీకు కన్నులారా పూజించగా కనికరమైన లేదు ఏమీరా శ్రీ సాయినాథ కరుణతో చూడవేమయ్యా శ్రీ సాయినాథ పారిజాతాలు తెచ్చి నీకు పరిశుభ్రముగా పూజించగా పలుకనైనా పలకవేమయ్యా శ్రీ సాయినాథ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఆ పాటలో కూడా చాలా బాధతో ఆ పాట పాడారమ్మా. మీ మనసులో ఉన్న బాధ అంతా ఆ పాటలో ఉంది. సాయినాథుడు మీ బాధను మర్చిపోకుండా మిమ్మల్ని మర్చిపోకుండా ఉంచారు కాబట్టి మీరు ఈ స్థానంలో ఇక్కడ ఉన్నారు. చాలా మంది అది కూడా లేకుండా ఉన్నారు. మీరు ఆ సాయినాథుడు గుర్తుంచుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. బాధపడకండి. ఈ ఛానల్ వాళ్ళు అంతా మీరు చాలా శ్రద్ధతో వచ్చి మాకు ఇలా షూట్ చేసినందుకు మీ సంస్థకి మా ధన్యవాదాలు. నమస్కారం తాతయ్య. చిరంజీవ. తాతయ్య మీ పేరేంటి? పూర్తి పేరు లక్ష్మీనారాయణ బాబూజీ. సూపర్. మా పిలిచేది మాస్టర్ బాబూజీ అని పిలుస్తారు. మాస్టర్ అంటే మీరు టీచర్ గా చేసేవారా? చేసేవారు. టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, స్క్రీన్ ప్రింటింగ్ టీచర్ని. మీకు మాస్టర్ అని పేరు ఇచ్చారు. సెక్రటరీని, జిల్లాకి టైలర్స్ సెక్రటరీని. సూపర్ కదా. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ జాయిన్ అయ్యి మీరు? 9 months. 9 months అయింది. ఈ 9 months లో మీకు ఎలా అనిపించింది? ఈ వాతావరణం, మనుషులు, ఇక్కడ ప్రశాంతంగా ఉందా? ఫుడ్ ఎలా ఉంటుంది? కాలగమనం కరెక్ట్గా సమయానికి ఆహారం ముందు తినడం జరుగుతుంది. ఇంటి దగ్గర కార్యక్రమాలు అయితే ఇప్పుడు మన ఇష్టం వచ్చినప్పుడు తినే పని. ఇక్కడ అలా కాదు, బెల్ల కొట్టగానే అటెండెన్స్, డైట్, స్లీపింగ్, కొంచెం కాలక్షేపాలకి మట్టుకు కష్టం. జన సమారణ్యంలో బతికిన వాళ్ళం ఇక్కడ వీళ్ళతోనే గడిపేటప్పటికి కొంత ఒంటరితనాన్ని ఫీల్ అవ్వాల్సి వస్తుంది. దానికి గాను ఏ టైలరింగో ఎంబ్రాయిడరో ఇక్కడే ప్రారంభించి చేసుకుందాంలే, 1 గంట అటు ఇటు అనుకుంటున్నాను. వాళ్ళు పర్మిషన్ ఇస్తే చేద్దామని కూడా అనుకుంటున్నాను. ఇదిగో స్నేహితులుగా పేపర్లో పుస్తకాలు ఇంపార్టెంట్. అవి లేనిదే జీవితం లేదు. మీలాంటి వాళ్ళు వస్తే ఇంకా చాలా సరదాగా ఉంటుంది. ఈ వయసులో ఎందుకు మళ్ళీ కష్టపడ్డాం? మిషన్, టైలరింగ్, ఈ ఎంబ్రాయిడరీ వర్క్లు తలలో వచ్చే ఆలోచనల్ని క్రమబద్ధీకరణ చేయాలంటే మనకంటూ కొంత కాలక్షేపం ఉండాలి. దెన్ ఆధ్యాత్మికంగా కానీ, ఆహార విషయాల్లో కానీ, పబ్లిక్ టచ్లో కానీ ఇక్కడ ఉన్న మనుషులు అందరూ ఓల్డేజ్, కొంచెం వయసు మీరిన మనుషులే. ఎవరితో ఏం మాట్లాడాలన్నా వాళ్ళని మనం కానీ మనల్ని వాళ్ళు కానీ పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే భావాలు తక్కువ. కాదు, ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా? ఇంగ్లీష్ ఏం మాట్లాడట్లేదు. తెలుగు మీరు మాట్లాడితే నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఎట్లా కుదురుద్ది? నాకు వినిపిస్తుంది ఇంగ్లీష్, అందుకని.
ఎలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చారు తాతయ్య మీరు? నిన్న కూడా వర్క్ చేశాను ఏలూరు వెళ్ళి 1 గంట. ఎవరికి వాళ్ళు కోచింగ్ కూడా నాకు అలవాటు, చేతిలో ఉన్న విద్యని. కానీ ఆవిడేమో నా ఫైన్ పిలుస్తున్నారని వెళ్ళిపోయింది. ఒంటరితనాన్ని, పిల్లల్ని మళ్ళీ వాళ్ళు భార్య భర్తలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సమస్యలతో పడే యాతనల మధ్యలో నేను అక్కడ లిక్విడ్ అవ్వలేకపోయాను. ఒంటరితనం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అందరూ గ్రాడ్యుయేటే, మనవాడు కూడా గ్రాడ్యుయేటే. కాదు, ఇప్పుడు పిల్లలు అన్న తర్వాత మిమ్మల్ని చూసుకోవాలి కదా, ఎన్ని సమస్యలు ఉన్నా ఏమన్నా. చూస్తున్నారు. నిన్న కూడా వచ్చి నన్ను బస్ స్టాండ్ వరకు తీసుకొచ్చి పంపించారు. కానీ నా గురించి వాళ్ళ కార్యక్రమాలను పాడు చేసుకోవడం కన్నా నేనులాగా ఇక్కడ బ్రతకడం బెటర్ కదా. మీరు పిల్లల దగ్గర ఉండడం వాళ్ళ బాధ్యత కదా తాతయ్య. వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని మనం కంట్రోల్ చేస్తున్నట్టు అవుద్ది. వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళు ఏదో ఇంకా సంపాదించుకొని మా అబ్బాయికి ఎంతన్నా సాధ్యం, స్టేట్ ఫస్ట్ మనవడం, వాడిని ఎక్కడో ఇంజనీరింగ్లో చేర్చాలి, హౌ మచ్ ఆఫ్ కాస్ట్ ఇన్ ఫీజెస్. అలాంటి పరిస్థితులు వాళ్ళకి కలిగించేదానికన్నా నేను ఇక్కడ ఉంటే పెన్షన్ వస్తుంది, కట్టేస్తున్నాం. వాళ్ళు ఏదో తిండి పెడుతున్నారు ఆశ్రమాలు, మనకు నచ్చిన తిండి నచ్చిన టైంలో 1 గంట కొట్టి మరీ తినిపిస్తున్నారు. మీకు 80 సంవత్సరాలు వచ్చేసాయి ఇప్పుడు. మొన్న 19th బర్త్డే. అబ్బా సూపర్. ఇప్పుడు మీరు అంటున్నారు కదా అందరు శిష్యులు శిష్యురాళ్ళు అని, అంటే కుటుంబం కంటే వీళ్ళు బాగా చూసుకుంటారా మిమ్మల్ని? ప్రేమగా చాలా. అంటే నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవాలని కాదు, నేను వెళ్ళగానే మాస్టరు అని ప్రేమగా పలకరి, అభిమానంగా ఆత్మీయతగా ఇక్కడ ఉండిపోండి సాయంత్రం వరకు. సాయంత్రం ఆశ్రమానికి వచ్చేయాలిగా. ఉన్నారు స్నేహితులు నాకు ఫుల్ ఫేవరెట్. మరి ఇక్కడ వాళ్ళందరితో మీ పరిచయం ఎలా? వీళ్ళందరూ కూడా నాతో బాగా ఉంటారు. స్టాఫ్ కానీ ఇక్కడ ఉన్న ఈ వృద్ధుల్లో అందరినీ వృద్ధులని అనాలంటే నేను అంతకన్నా వృద్ధుడిని కనుక అనకూడదు. అన్ని కార్యక్రమాలు ఇక్కడ బాగానే ఉన్నాయి. ప్రశాంతంగా ఉంటదంటారా ముసలి వాళ్ళందరికీ వాతావరణం? మనం కల్పించుకునే మనసును బట్టి మనం ఇది ప్రశాంతంగా ఉన్నారు వీళ్ళందరూ అని అనుకున్నప్పుడు ప్రశాంతంగానే ఉంటాం. మన భావం యద్భావం తద్భావతి. ఓకేనండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్. నమస్తే అమ్మ, మీ పేరు? వెంకట సుబ్బమ్మ గారు. ఏం చేస్తూ ఉండేవారు గతంలో? ఇదే వ్యవసాయం, ఇక ఎప్పుడు శాలల్లో పని. చాలా ఎప్పుడు శాలల్లో పని, గొడ్డు పాలేళ్ళు, పిల్లలు చుట్టాలు, ఇదే. ఎక్కడికి ఇల్లు కదిలి ఇళ్ళ నేను ఇప్పుడు ఇప్పుడు వస్తే భయం. ఎప్పుడు వచ్చారు అసలు ఇక్కడ? ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా? జనవరి 1కి. ఈ సంవత్సరంలో జనవరి 1కి. అసలు మీరు ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది? నాకేమి బాధ లేదు. వాళ్ళందరూ హైదరాబాద్లో బోర్డు సంపాదన ఉంది, ఉండలేదు నేను అక్కడ. నాకు భయం. మీ ఏంటి పిల్లలు ఇటన్నా వెళ్తున్నారు అనుకో కాలేజీ గట్టికి, అమ్మ వీళ్ళు ఎట్ట వెళ్తున్నారా అని భయం. ఇక అంతే, ఏదేం ప్రాబ్లం లేదు నాకు. ఒక పిరికే భయమే ఇక అంతే. మరి పిల్లలందరూ హైదరాబాద్ లో ఉంటారు, మీకు అక్కడ వాతావరణం పడక ఒంటరిగా ఉంటున్నారు. మీరు వారిని, మరి వాళ్ళు గుర్తొస్తుంటారా మీకు? వస్తారు, ఫోన్లు వస్తారు. వస్తుంటారా ఇక్కడ మిమ్మల్ని చూడడానికి? వస్తుంటారు, దూరభారంగా వస్తారు. మరి మీ పిల్లలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది మీ పిల్లలు చూస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంతా బాగానే ఉంది, ఏం చెప్తాం. అంత వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు, నాదే ఉండాలనే వచ్చాయి. వాళ్ళ పేర్లు ఏంటమ్మా? ఒక ఆయన పేరేమో నాగేశ్వరరావు, ఒక ఆయన పేరు మురళీకృష్ణ, ఒక ఆయన పేరు సత్యనారాయణ. మరి వాళ్ళకి చెప్పు, జాగ్రత్తగా ఉండమని చెప్తావా? ఏం చెప్తావు వాళ్ళకి? వాళ్ళు జాగ్రత్తగా ఉండమని, వాళ్ళని గురించే ఇబ్బంది పడతా నేను, నా గురించి పడినా. మరి మీకు మనవాళ్ళు మనవరాళ్ళు? మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. వస్తూ ఉంటారు వాళ్ళు? ఎక్కడ అమెరికా ఒకడు, జర్మనీ ఒకడు, అట్ట. వీళ్ళే అంటే వీళ్ళకన్నా పైన ఉండారు వాళ్ళు. ఇంకేం వస్తారు. మీకు ఈ ఆశ్రమంలో ఎలా ఉందమ్మా? బాగానే ఉందమ్మా. బాగా చూసుకుంటున్నారా? ఫుడ్ గానీ బాగానే ఉంది. బాగా చూసుకుంటున్నారా?
ఇంటికాడ ఉన్నట్టే ఉందా? ఇంటికాడ ఉన్నట్టే ఉంది. సినిమాలు సీరియల్లు చూస్తారా? టీవీ ఉండగా చూసేదాన్ని. చిన్నప్పుడు సినిమా బాగా వెళ్ళిపోయేవాళ్ళం అందరం. మరి ఇప్పుడు ఇక్కడ టీవీ తెచ్చుకోలేదుగా, చూడటానికి కుదరట్లేగా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, నీ పేరు? గోపా సూర్యకుమారి. గోపాల సూర్యకుమారి. గోప సూర్యకుమారి. అమ్మ, ఏం చేసేవారు గతంలో మీరు? నేనేం చూస్తున్నాను, ఇంట్లోనే ఉండేవారు. ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా ఇక్కడ? ఇక్కడ 2014లో. 2014 నుంచి ఇక్కడే ఉన్నారా? 2014 నుంచి ఉన్నారు కదా, మీకు ఈ వాతావరణం ఎలా ఉంది ఇక్కడ? మనుషులు, పరిస్థితులు? ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉంది. మీరు అసలు ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏంటమ్మా? ప్రశాంతంగా ఉంటుందని. పిల్లలు ఉన్నారా మీకు? పిల్లలు, మనవాళ్ళు, మనవరాలు? 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి. వాళ్ళు ఎవరు చూడలేదు. అందుకని ఇక్కడ వచ్చాను. మరి ఇక్కడికి వస్తూ ఉంటారమ్మా పిల్లలు చూడడానికి మిమ్మల్ని? వస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు అయింది కదా, మీకు మనవళ్ళు, మనవరాళ్ళ మీద బెంగ ఉంటది కదా? ఉంటుందండి. అలాగే పుస్తకాలు చదువుకుంటా, అలా కాలక్షేపం భగవద్ధ్యానంలో. అదే ఇప్పుడు మీ పిల్లలకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారమ్మా? ఏం చెప్తానండి, జాగ్రత్తగా ఉండమని చెప్తావా? అంతే అండి. వాళ్ళు బాగు కోసమే కదా తల్లిదండ్రులు అనుకునేది. పిల్లలు బాగుండాలనే కదా. ఇప్పుడు పిల్లలు వదిలేసి అమ్మ వాళ్ళని చూసుకోవట్లేదు, మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, అలాంటి పిల్లలందరికి నువ్వేం చెప్తావు? తల్లిదండ్రులు పెంచారు, వాళ్ళు చూసుకోవాలని చెప్తానండి. మీరు సినిమాలు సీరియళ్ళు చూస్తూ ఉంటారా? అవునండి. లేదు, అలవాట్లేదా? అలవాటు వార్తలే చూసేదాన్ని ఇంట్లో టీవీలో. ఇప్పుడు కూడా ఉంది టీవీ, నేను కనెక్షన్ తీసుకోలేదు. నమస్తే. నమస్కారం. నమస్కారం. మీ పేరు? వెంకట దుర్గాలు. అమ్మ, ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ? సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి వాతావరణానికి మీరు అనుకూల పడ్డారా ఏంటి? ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయి. మా సిస్టర్స్ కనుక వాళ్ళు వెళ్ళకపోతే నాయుడు మేము ఇక్కడే ఉండేటట్టే, నేను మళ్ళీ వెళ్ళిపోతా అక్కడికి. వెళ్ళిపోతారు. మీకు పిల్లలు ఉన్నారమ్మా? పిల్లలు, మన మ్యారేజ్ ఎవరు లేరు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ పరిస్థితులు అన్నిటికీ అలవాటు పడ్డారా? బాగానే ఉంది. గతంలో మీరు ఏం చేసేవారమ్మా? అయితే టీచర్ చేసేదాన్ని అప్పట్లో. చిన్న అదే కొంచెం స్కూల్లో, కానీ ఓపీ లేకమా మానేశారు. మరి ఇక్కడ మీకు ఆరోగ్యం బాగోపోయినా ఎలా చూసుకుంటారు? డాక్టర్లు రావటం ఏమన్నా ఉంటుందా ఇక్కడ ఆరోగ్యం బాగోకపోతే? డాక్టర్ వెళ్తారు, వస్తా ఉంటారు. అక్కడ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఇక్కడ అంతా పర్లేదు, బానే ఉందా? నమస్కారం అమ్మా. నమస్కారం. మీకు మీ పేరు? నా పేరు వెంకట కృష్ణవేణి. కృష్ణవేణి గారు, చెప్పండి, ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు వంటకి? 12 సంవత్సరాలు వెళ్ళిపోయి 13వ సంవత్సరం వచ్చింది. 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు అవుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? అసలు పరిస్థితులు ఎలా ఉంటాయి? వంటకు సంబంధించి ఎలా ఉంటుంది? వంటకు అన్ని బాగానే ఇస్తారు. నేను అడిగింది ఎప్పుడు కాదనరు. ఏ అవసరమైనా తెచ్చిస్తారు. సారాళ్ళు కూడా చాలా బాగా చూస్తారు, గౌరవంగా ఎంతో ఇదిగా చూస్తారు. కృష్ణవేణి బాగా చేసావమ్మా అని. రోజుకి ఎన్ని రకాల వంటలు చేస్తుంటారమ్మా? ఒక చట్నీ, ఒక ఏపుడు, ఒక చారు. తెల్లారి మళ్ళీ ఒక ఇగురు కూర, ఒక పులుసు కూర, ఒక చట్నీ, రసం, అట్లా పెరుగు. 2 పూట్ల ఎవరికి వాళ్ళకి కప్పులుగా తోడు పెడతాను. పొద్దున్నే పాలు కాల్చిన వాళ్ళకి పాలు పోతాను, టీ కాల్చిన వాళ్ళకి టీ ఇస్తాను. మళ్ళీ మధ్యాహ్నం 3:30కి టీ పెడతాను, బిస్కెట్లు ఇస్తాము. ప్రతి ఆదివారం ఒక పకోడీ కానీ, బజ్జీ కానీ ఏయో ఒకటి పెడతాము. అంటే సొంత ఇంట్లో ఉన్నట్టే ఉంటుందమ్మా? సొంత ఇంట్లాగానే ఉంటది. ఏమీ లోటు చేయరు. అసలు ఏదన్నా కావాలన్నా ఆ క్షణంలో తెప్పించి పెడతాను. మా సారాలు దేనికి లోటు చేయరు. అసలు దాదాపు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇదివరకు ఫస్ట్ లో నేను వచ్చినప్పుడు అయితే 40 మంది ఉన్నారు. 40 మంది. తర్వాత రూముల్లో దెబ్బలాడుకుంటున్నారని రూమ్కి ఒక్కడికి 20 రూములకి 20 మందికి ఇచ్చారు. అది ఇప్పుడు రూమ్ కి ఒకలే ఉంటారా? ఒకలే ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి ఒంట్లో బాగాలేనప్పుడు డాక్టర్ రావడం గానీ, వీళ్ళు వెళ్ళడం గానీ అలాంటి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? మేము ఫోన్ చేస్తాము, RMG డాక్టర్ వస్తాడు. తర్వాత ఏమవుద్దంటే ఆయన నా వల్ల కాదంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి నయం చేయించి మళ్ళీ
తీసుకొస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చనిపోతే ఎటువంటి కార్యక్రమాలు చేస్తారమ్మా? వాళ్ళకి కవర్ చేస్తాం, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఒకవేళ ఎవరు లేకపోతే ఎవరు లేకపోతే కమిటీ వాళ్ళు చేయించుతారు. కమిటీ వాళ్ళు చేంజ్ చేస్తారు. ఇదివరకు లోకల్లో అలాగే జరిగింది. లోకల్లో అలా జరిగింది. అది పుల్లలు అవి తెప్పించి ఇక్కడ గాలగుడి అని పంచాయతీ ఉంది, అక్కడ గ్రామంలో దాని పరుస్తారు. అది టోటల్ గా బాగుందా ఇక్కడ? చాలా బాగుంటదమ్మా. పళ్ళు చెట్లు కాయలు కాసినాయి, బయటకి ఏమి ఎవరు అందరు ఏళ్ళకి పెడతామే. సపోటా పళ్ళు ఏంటి, అరటి పళ్ళు ఏంటి, జామ పళ్ళు ఏంటి, మరి సీతాఫలప పళ్ళు ఏంటి, అన్ని బాగానే ఉంటాయమ్మా. అందరినీ బాగానే చూస్తారు. అలానే విరాళాలు ఇచ్చే దాతలు కూడా ఈ ఆశ్రమాన్ని నడిపిస్తారు. ఇక్కడ భోజనం కూడా ఇంటి భోజనాన్ని తలపించేలా ఉంటుంది. సమయానికి భోజనం, పాలు, పళ్ళు అందిస్తూ ఉంటారు. అనారోగ్యం వచ్చినప్పుడు ఆశ్రమం వద్దకి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ ను అందించడం జరుగుతుంది. అలానే అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్లో చేర్పిస్తారు. ఇక్కడ సిబ్బంది కూడా తమ కుటుంబ సభ్యులను సమానంగా చూసుకోవడం జరుగుతుంది. ఇంకెవరైనా తమ తల్లిదండ్రులను చూసుకోలేని పరిస్థితుల్లో ఉంటే లేదా పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైతే ఈ ఆశ్రమాన్ని సంప్రదించవచ్చు. మా అమ్మగారు భోజనం ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. బాగానే ఉంది. ఏమేమి స్పెషల్స్ ఏంటి? పప్పు, పులుసు, చట్నీ, పెరుగు. పెరుగు మీరు చేసుకున్నట్టే ఉందా, మీకంటే బాగుందా? మేము చేసుకున్నట్టే ఉంది. మీరు చేసుకున్నట్టే ఉంది. మా అమ్మగారు ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? బాగుందమ్మా. బాగుంది. చామదుంపల పులుసు, పప్పు తాలింపు, దోసకాయ కొత్తిమీర పచ్చడి, పెరుగు. చికెన్ లాంటివి ఏమన్నా ఉంటాయా? తినము ఇక్కడ మేము. సాయిబాబా అయినా పెట్టరు ఇక్కడ, తినము. అదే సాయిబాబా భక్తులండి. బాగుంది, భోజనం బాగుంటది. మీరు చేసుకున్నట్టుందా, దానికంటే బాగుందా? మేము చేసుకున్నట్టే ఉంది. మీరు చేసుకున్నట్టే ఉంది. సూపర్ సూపర్ గా ఉంటది. సూపర్ గా ఉంటదా? తాత భోజనం చేస్తున్నావా? భోజనం బాగుందా? పచ్చడి వేసుకొని తింటున్నావు నువ్వు? పచ్చడి పచ్చడి పచ్చడే కావాలి నీకు? ఇదేంటిది? మజ్జిగ. మజ్జిగ తాగుతావా? తాగు తాగు. కాదు, కూర బాగుందా? కూర బాగుందా? మరి నాకేది పెట్టవా? పెట్టవా? పెడతావు పెట్టవా? ఇది మైకిలే, పెడతావు పెట్టవా? నీకు భోజనం పెట్టవా? మనవరాల మీద ప్రేమ ఎక్కువైందా? చాలే. మా మాస్టర్ తెలుగు టీవీ తరపున ఈ వీడియో చూస్తున్న వారందరికీ మా నుంచి చిన్న మనవి. తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకోవడం పిల్లలుగా ప్రతి ఒక్కరి బాధ్యత. ఒకవేళ మీరు మీ తల్లిదండ్రులను చూసుకోలేని పరిస్థితిలో ఉంటే ఇటువంటి ఆశ్రమంలో చేర్పించి ఈ విధంగా అయినా సరే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో చూశారు కదండి, సానిగూడెంలో ఉన్న శ్రీ సాయిధామం యొక్క వృద్ధుల ఆశ్రమం. దయచేసి పిల్లలు ఎవరు తల్లిదండ్రుల్ని ఇలా ఒంటరిగా చేసేసి ఆశ్రమాల్లో ఉంచొద్దు. ఒకవేళ ఉంచినా వారిని కనీసం వస్తూ వెళ్తూ చూస్తూ ఉండండి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్తో మాస్టర్ తెలుగు టీవీ ముందుకు రావాలంటే మాస్టర్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి.